నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, షేర్లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో వర్షం ఒక్కసారిగా దంచి కొట్టింది. సిటీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వర్షంతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పలు జిల్లాల్లో కూడా ఈ వాన పలకరించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. జూన్ 4న కేరళంను తాకిన రుతుపవనాలు అక్కడి నుంచి వేగంగా కదిలి ఏపీలోకి అడుగుపెట్టాయి. మరి కొద్ది రోజుల్లో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు అధికారులు. హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం వల్ల ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్డు పైన దిగిన పరిస్థితి. ఎక్కడైనా వాటర్ లాగిన్, ఏదైనా ట్రాఫిక్ సమస్యలు వస్తే అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలనేసి ఒక పక్క హైదరాబాద్ నగర కమిషనర్, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. దృశ్యాలు ఏకంగా కొద్దిసేపు కురిసిన భారీ వర్షానికి ఏకంగా రోడ్లు కూడా పూర్తిగా జామ్ అయిన పరిస్థితి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఒక్కసారిగా వర్షం కురిసింది. చావలారికి మధ్యకాలం అయితే ఎక్కువగా ఎండలతో ఇబ్బంది పడిన నగరవాసులకైతే ఈ వర్షం ఒకసారి కూల్ అయిన వాతావరణం కల్పించి చెప్పుకోవచ్చు. ప్రధానంగా జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలు కూడా భారీ వర్షం కురిసింది. ఇప్పటికీ ఎక్కడైనా సమస్యలు వస్తే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు స్థానిక ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలనేసి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. ఎక్కడైనా సమస్యలు ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ లాగినైనా అక్కడ మెయిన్ హోల్స్ ఓపెన్ చేయకూడదు. ఏదైనా వాటర్ ఎక్కువగా లాగినైతే మీరు జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.